ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కాదిమా జిల్లా జీమోర్ గ్రామానికి చెందిన 11 మంది సభ్యులతో కూడిన కుటుంబం తమ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు మారుతి ఎర్టిగా కారులో ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ జిల్లాలోని సండోయ్ గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 మృతి చెందారు. ప్రమాదంలో వాహనం తునాతునకలైపోయింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లోని ఛతర్పూర్ ప్రాంతానికి చెందిన 11 మంది వ్యక్తులు మరణించిన వారి కుటుంబ సభ్యుని కర్మకాండ జరిపించడానికి ప్రయాగ్రాజ్ వెళ్లారు. మహీంద్రా బొలెరో వాహనంలో తిరిగి వెళ్తున్న వారిని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న 6 అక్కడికక్కడే మరణించారు. మరో 5 ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇక మరో ఘటనలో నిన్న మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్లోని లక్నో నుంచి భారీ సంఖ్యలో ప్రయాణికులతో ఢిల్లీకి లగ్జరీ బస్సు బయలుదేరింది. బస్సు ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ లోని చక్రవా సెక్షన్లో వెళ్తుంది. ఆ సమయంలో మార్గమధ్యలో మొక్కలకు నీళ్లు పోసేందుకు ఓ లారీ ఆగి ఉంది. దీనిని బస్సు డ్రైవర్ గమనించలేదు. దీంతో బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు స్పాట్లో చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రమాదాల్లో 20 మంది మృత్యువాత పడడం జరిగింది.